దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. దీని కొరకు బుధవారం జంపాల కాంప్లెక్స్ నందు సంబరాలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. తొలి రోజు 12న పాఠశాల విద్యార్థులచే వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, చిత్రలేఖన, క్విజ్, వక్తృత్వం పోటీలు నిర్వహించనున్నారు. 13న భోగి మంటలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలు, మేళ తాళాలతో జరపనున్నారు. అదేవిధంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందించనున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను జరుపుతున్నట్లు దోస్తు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ శ్రీనివాసరావు చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించి స్వీట్స్ అందజేశారు. తదుపరి కేక్ ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, కొండప్రేని చటర్జీ, పసుపులేటి పాలబాబు, ఉన్నం బాబురావు, గద్దె అనసూయ, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, గద్దె వాసు, జంపాల శివ, పసుపులేటి రవి యాదవ్, చుండూరు ఉమామహేశ్వరరావు, కొత్త గిరిధర్, ఎద్దు ప్రసాద్, పసుపులేటి వరదరాజులు, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, పర్వతనేని హర్ష, కొండప్నేని రవీంద్ర, పఠాన్ జున్ను ఖాన్, కాజా, భాస్కర్ రావు, జంపాల రవీంద్ర, నిమ్మగడ్డ నాని, డిటి కనకదుర్గ, ఆర్ఐ త్రివేణి, గ్రామస్తులు, దోస్తు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో దుగ్గిరాల గ్రామానికి సంబంధించి ప్రతి సంవత్సరం దోస్త్ ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని గురించి, రేపు ఎలా కార్యక్రమాలు జరుగుతాయి అనే దాని గురించి పాంప్లెట్ రిలీజ్ చేసే కార్యక్రమం ఈరోజు ఎంతో అద్భుతంగా జరిగింది. అంటే మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం, గత 5 సంవత్సరాలు చూసాం. ఎంత దారుణమైన పరిస్థితి నుంచి మనం యొక్క స్వేచ్ఛా జీవితంలోకి వచ్చినట్టు ఆనందంగా ఉంది. దాస్య శృంఖలాల నుంచి బయటకు వచ్చిన మన స్వతంత్రం వచ్చినలా ఉంది. ఇసా కాదా అదే జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం అన్ని ఆంక్షలు, ఏ ఒక ఆఫీసర్ని పిలిచినా రాని సందర్భం, ఎవరిని ఇన్వైట్ చేసినా రాని సందర్భం, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారని కాకుండా ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా మా అధికారులు, ఎంఆర్ కానీ ఎంపీఓలు కానీ అన్ని ఆఖరికి మన డిప్యూటీ తహసీల్దార్లు కానీ, సూపరింటెండెంట్లు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరై రేపు సంక్రాంతి మన గ్రామంలో ఎంత ఉత్సాహంగా జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనే దాని మీద చర్చించుకొని వాళ్ళు మేము ఏదైనా మీకు అండగా ఉంటామని చెప్పడంలో మాకు ఎంతో ఆనందం వేసింది. ఎప్పుడూ లేని విధంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని రేపు రాబోయే 3 రోజులు సంక్రాంతి ఉత్సవాన్ని 13, 12, 13, 14 తారీఖులు ఈ ఉత్సవాన్ని కూడా చక్కగా గ్రామం అంతా అన్ని వర్ణాల వారు, ఎవరికి ఏమి దీంట్లో కండిషన్స్లో అన్ని వర్ణాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను దోస్త్ తరపున అందరికీ విన్నవించుకుంటూ, ఇదే ఈ పత్రికా ముఖంగా, ఈ ఛానల్ ముఖంగా ఇదే ఆహ్వానంగా మన్నించి 12, 13 తారీఖుల్లో దోస్త్ కార్యక్రమాలు జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబోయే సంక్రాంతి పండుగ పర్వదిన శుభాకాంక్షలతోటి ఈరోజు దుగ్గిరాల గ్రామంలో మన దోస్త్ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్ రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నెల జనవరి 12, 13 ఆదివారం మరియు సోమవారం నాడు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతోటి మన సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం మనం ఒక మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ పెడతాము, కానీ ఈ సంవత్సరం మెడికల్ క్యాంపు నిర్వహించుకోవడం లేదు. దానికి కారణం ఏంటంటే దాదాపు 2024లో ప్రతి నెల 2 నెలలకి ఒక మెడికల్ క్యాంపు నిర్వహించబడింది. ప్రతి నెల మెడికల్ క్యాంప్ అంటే ప్రజలు కూడా ఒక అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఈసారి మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం లేదు. జనవరి 12న ఆటల పోటీలు, మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్కూల్స్, అలాగే ఈసారి క్రికెట్ టోర్నమెంట్ కూడా మండల స్థాయిలో నిర్వహించుకోబోతున్నాము. తర్వాత జనవరి 13 రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద నుంచి భోగి మంటలు నిర్వహించుకొని 2 కిలోమీటర్ల నడక ర్యాలీతోటి మనం దుగ్గిరాల స్థానిక డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చేరుకొని అక్కడ పొంగలు, అలాగే హరికథ కాలక్షేపం వీటన్నిటితోటి మన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని ఆ రోజు బహుమతి ప్రదానం, అలాగే వంటల పోటీలు, ముగ్గుల పోటీలు కూడా మండల స్థాయిలో నిర్వహించుకుంటున్నాం. ఈసారి తప్పకుండా మండలంలో ఉన్నటువంటి
మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన గ్రామస్తులు, దోస్తు సభ్యులు, ముఖ్యంగా మన మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, పంచాయతీ గ్రామ ప్రెసిడెంటు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా మన దోస్తు తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ మనం సంక్రాంతి సంబరాలు దోస్తు తరపున మనం దుగ్గిరాల గ్రామంలో నిర్వహిస్తుంటాము. ఈ సంవత్సరం కూడా రేపు జనవరి 12, 13 తారీఖుల్లో సంక్రాంతి సంబరాలు దోస్తు తరపున నిర్వహించడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దుగ్గిరాల గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మన కల్చరు, మన సంస్కృతి వాటిని కొనసాగింపుగా చేసేటువంటి ఈ ప్రోగ్రాంని ప్రోత్సహిస్తారని చెప్పి దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో 2025 జనవరి 12, 13 తేదీల్లో దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ వారు నిర్వహించేటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనేక క్రీడా కార్యక్రమాలు, మహిళలకు రంగవల్లులు, విద్యార్థులకి వృత్తి నైపుణ్య పోటీలు మరియు క్రీడా పోటీల్లో కూడా అందరూ పాల్గొని రీయూనియన్ ఆఫ్ కాలేజెస్, రీయూనియన్ ఆఫ్ స్కూల్స్ లాగా, రీయూనియన్ ఆఫ్ విలేజర్స్ ఆర్ రీయూనియన్ ఆఫ్ దుగ్గిరాలైట్స్ లాగా మనందరం కలిసి వర్గ విచక్షణ లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా మనందరం కలిసి దోస్తుగా నిర్వహించి సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ సంక్రాంతి సంబరం విజయవంతం చేయవలసిందిగా దుగ్గిరాల ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి అతిథులకి మరియు మీడియా వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో మీడియా వారు ప్రముఖ పాత్ర పోషించవలసిందిగా విజ్ఞప్తి చేయడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.